చేసింది చాలు, పరిగెత్తింది చాలు, లోకంలో కలిసిపోయింది చాలు. పశ్చాత్తాపపడండి. ఇప్పటికైనా దేవుని వైపుకు తిరగండి. సమయం లేదు ప్రియులారా, సమయం చాలా తక్కువ ఉంది. ఏదో అవకాశం ఇచ్చాడు దేవుడు, మనకి సమయం ఇచ్చాడు. ఇప్పటికైనా దేవుని వైపుకు తిరగండి. దేవుడు ఇంకా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక రోజున నువ్వు బాధపడ్డా నువ్వేం పొందుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు అడిగినా నీకు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన వాక్యం కొరకట ఈ చివర నుండి ఆ చివరకు పరిగెత్తుతారట. కరువు తీసుకొస్తానన్నాడు, వాక్యపు కరువు తీసుకొస్తానన్నాడు. ఆ రోజున నువ్వు పరిగెత్తినా నీకు దొరకదన్నాడు. ఉన్నట్టుండి తెల్లవారేసరికల్లా వాక్యం చెప్పే బోధకులందరినీ, సత్యం చెప్పే బోధకులందరినీ దేవుడు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు? ఎక్కడికి పరిగెత్తుతారు? మనకి ఏంటంటే ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయిపోదాం. పర్లేదు, ఏదైనా సంఘమే కదా, వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం. వాక్యం, సంఘం, సత్యం, బలమైన వాక్యం, రక్షించబడే వాక్యం, దేవుడిని మహిమపరిచే వాక్యం, లోతైనటువంటి జీవపు మాటలు కలిగిన వాక్యం నాకు దొరకకపోతేమోనన్న భయం నీకుందా? నేను పోగొట్టుకుంటానేమోనన్న భయం నీకుందా?